అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది అన్నోళ్ళ నోళ్లు మూతబడేటట్టు మాట్లాడిండు జగిత్యాల సభల. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ల నుంచి బయటికి వెళ్ళాడు అని పదే పదే అన్నారు. కానీ ఎప్పటి తిరగనే సింహం వచ్చినట్టు సభకొచ్చి మాట్లాడిండు. కేసీఆర్ మాటల్లో పస తగ్గింది అన్నారు. కానీ నిప్పు కనికల అటువంటి మాటలు మాట్లాడిండు. కేసీఆర్ కనీసం 10 నిమిషాలు కూడా నిలబడి మాట్లాడలేడు అన్నారు. కానీ గంట కంటే ఎక్కువ నిటారుగా నిలబడి బాకులు అటువంటి మాటలు విమర్శించిన వాళ్ళ గుండెల్లా గుచ్చెతట్టు ఇసిరిండు. తన స్థాయి తక్కువ కాదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేరు కనీసం ఎత్తకుండా మాట్లాడిండు. పొద్దుగాల లేస్తే కేసీఆర్ సావాలే, కేసీఆర్ ఉండొద్దు అన్నోళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేటట్టు చేసిండు. అదే మాట తీరు, అదే తెలంగాణ పదాల హోరు. కేసీఆర్ మాట్లాడుతుంటే జనముల దగ్గని జోరు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగయ్య అనే పిట్ట కథలు, శాస్త్రాలు, సామెతలు, వాడు మనోడైనా లేకుంటే వాడైనా బయటోడు మోపైండా అనే కైత్కాలు, చదువు రానోళ్ళకైనా వచ్చినోళ్ళకైనా అరటి పండు ఒలిసి నోట్ల పెట్టినట్టు ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్పే పద్ధతి అట్లనే ఉన్నాయి. అయిపోయింది కేసీఆర్ పని అనే ఆశపడ్డోళ్లను తన మాటల పదునుతోటి నెత్తి సొట్లు పడి తట్టు కొట్టిండు. కొట్టక తిట్టక తొడపాశం పెట్టినంత పని చేసిండు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావా నా కొడుక ఏమనుకుంటానో అని ఉండిల దెబ్బ, ఒడిశాల గుండ్ల దెబ్బ నెత్తికి దాకి బొడుసులు వచ్చేటట్టు చేసిండు. అంతేకాదు, నేను హామీ ఇస్తున్నా, నేను బతికున్నంత కాలం తెలంగాణ బాగు కోసం కొట్లాడతా, నా బొందిల పానం ఉన్నంత కాలం తెలంగాణ తెల్లగా చేస్తానికి పని చేస్తా అని తెలంగాణకు మాట ఇచ్చిండు. ఇది అధికారం కోసం తన్లాడు కాదు, తెలంగాణ ఈ మూల నుంచి ఆ మూల దాకా బాగు చేసుకునే దానికి బాధ్యత అన్నట్టు మాట్లాడాడు. ఇవో గిది కేసీఆర్ అంటే, ఇవో గిది తెలంగాణ పట్ల తన్లాట అంటే. ఉద్యమ కాలం నాటి కేసీఆర్, సీఎంగా తెలంగాణను బాగు చేసిన కేసీఆర్, ఇప్పుడు బాధపడుతున్న తెలంగాణను చూసి తల్లాడిన కేసీఆర్ కనిపించండు జగిత్యాల సభల. అందుకే కేసీఆర్ గొప్పతనం తనను తిట్టినోళ్లకు, ద్వేషించినోళ్లకు అస్సలు అర్థం కాదు అని మాట్లాడుకుంటున్నారు జగిత్యాల కేసీఆర్ మాటలైన తెలంగాణ పబ్లిక్.